దొరికిందా? చచ్చా, ఎందుకు అలా ప్రవర్తించాను నేను, వాళ్ళని ఎగతాళి ఎందుకు చేశాను అని చెప్పని. చదవండి సామెత 19:2. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. విన్నారా? ఒకని మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేస్తుందట. మూర్ఖంగా ఉండడం వల్ల, మూర్ఖంగా ప్రవర్తిస్తారే వారి ప్రవర్తన తారుమారైపోతుంది. ఏంటో ఆ వ్యక్తికి అర్థం కాకుండా జీవితం పాడైపోతుంది. ఆజ్ఞను గైకొనేవాడు తన్ను కాపాడుకునేవాడు. దేవుని ఆజ్ఞలు గైకొనండి. ఆజ్ఞలన్నీ కూడా మన మేలు కోసం. దీన్ని చదివి తెలుసుకొని గైకుంటే అది మీకు మేలు కలిగిస్తుంది. అది ఆజ్ఞ గైకొనేవాడు తన్ను తాను కాపాడుకున్నాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. అనేక మంది ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండి చనిపోయారు. ఎలాగో విపరీతమైన స్పీడ్ బైక్ తీసుకోవడం, 140, 150, 160 వెళ్ళి ఇంటికి రాకుండా గాలిలో కలిసిపోయారు. ఎంతమంది కారు నడుస్తుంది కదా అని చెప్పి కారుని 180 స్పీడ్తో కొట్టి రోడ్డు మీద డివైడర్ని కొట్టి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది. వాళ్ళ నాన్న కోట్లు సంపాదించాడు, కానీ పిల్లోడు లేడు. ఆయన తలబాదుకుని ఏడుస్తున్నాడు, ఎందుకు రా, నేను సంపాదించి నీకోసమే కదా అని. కానీ వీడి విపరీత ప్రవర్తన, ఈ విపరీత ప్రవర్తనకి 3,50,000 సుమారు 4 కోట్లు పెట్టి కారు కొన్నాడు కొడుక్కి. 4 కోట్ల రూపాయలతో కారు కొని ఆ కారుతో మనోడు స్పీడ్ వాడాడు. 220 స్పీడ్ పైన వెళ్ళాడు. డివైడర్ కొట్టి జీవితాన్ని లేకుండా చేసుకున్నాడు. ఇదంతా ప్రవర్తన కనిపెట్టకపోవడం వల్లే వచ్చాయి. అలాగే చాలామంది సినిమా యాక్టర్ల కుమారులు విపరీతమైన స్పీడ్తో వెళ్ళి వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నా ఒక్క కుమారుడు పోయాడని ఎంతమంది తండ్రికి, కన్నవారికి పుత్ర శోకం, మరి ఎంత దుఃఖం, ఎంత బాధ. ఆ శోకంతో ఎంతమంది ఏడ్చారు. ఎందుకని? చిన్న ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే వాళ్ళు బతికుండేవాళ్ళు. ప్రవర్తన జాగ్రత్త చేసుకున్నట్టు ఈరోజు వాళ్ళు బతికుండేవాళ్ళు. వాళ్ళకి సంపాదన ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో చేసి పెట్టారు. అంత రాజమార్గం వేసి పెట్టినా వారు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయారు. కారణం మూర్ఖ ప్రవర్తన, అజాగ్రత్త. ఆజ్ఞను గైకున్నవాడు తను కాపాడుకున్నవాడు. ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉన్నవాడు నష్టపోతున్నాడు. చెడుతనం విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం. మనిషి నాకు ఏదో ఒక చెడు ఉంటుంది మనిషిలో. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సామెత 12:26. కొంతమంది వాళ్ళకి ఇచ్చిన పొజిషన్ కోల్పోతారు. ఎందుకు తెలుసా? నోరు బాలేక. మంచి పొజిషన్ వస్తుంది కానీ నిలబెట్టుకోలేరు. నోటి దురద వల్ల పోగొట్టుకుంటారు. నువ్వు ఊరుకొనక మాట్లాడడం, దానివల్ల నష్టపోవడం, ఇటువంటివన్నీ మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. వాచ్ యువర్ థాట్స్ ఫర్ దే బికమ్ యువర్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్ ఫర్ దే బికమ్ యువర్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్ ఫర్ దే బికమ్ హ్యాబిట్స్. వాచ్ యువర్ హ్యాబిట్స్ ఫర్ దే బికమ్ క్యారెక్టర్. వాచ్ యువర్ క్యారెక్టర్ ఫర్ ఇట్ బికమ్స్ యువర్ డెస్టినీ. అంటే మీ జీవితంలో మీ థాట్స్, మీ తలంపులు జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే అవి మీ మాటలుగా మారుతాయి. తలంపుల్లో వచ్చినవి మీ మాటలుగా మారుతాయి. మాటలు జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే అవి మీ జీవితంలో క్రియలుగా మారుతాయి. క్రియలను జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే మీ క్రియలు మీకు అలవాట్లుగా మారిపోతాయి. అన్ని దురలవాట్లు వచ్చేస్తాయి. అలవాట్ల విషయంలో జాగ్రత్త. అలా లేకపోతే నీ క్యారెక్టరే కంపు కొట్టేలా చేస్తుంది. ఆ క్యారెక్టర్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే డెస్టినీ అంటే అర్థం కాకుండా ఎడిపోతున్నావో, ఏమైపోతున్నావో, నువ్వు మనిషివన్న సంగతే మర్చిపోయి మృగంలా తయారవుతావు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తప్పక కాచుకోవాల్సినవి రాసుకోండి. తప్పక మనం అంతా కాచుకోవాల్సినవి మన మనస్సును కాచుకోవాలి. అనండి ఒకసారి, మన మనస్సును కాచుకోవాలి. మైండ్ మీద ఇలా చేయబెట్టి చెప్పండి, ఏం కాచుకోవాలండి? మనస్సును కాచుకోండి. ఎప్పుడు మనసు అడియాసలు కలిగి ఊరు తిరగకుండా దాన్ని ఆపాలంట. ఎప్పటికప్పుడు, ఓ మనసా పరిగెత్తుకు, ఆగు, నాతో పాటు నడు అని చెప్పాలి. లేదు, మనసు పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడికి? ఆకాశ మేఘాల్లోకి పరిగెడుతూ ఉంటుంది. ఎంతోమంది యవన కుమార్తెలు వారి జీవితాలు నష్టపోవడం కారణం అదే. యవన కుమారులు నష్టపోవడం కారణం అదే. మనసును కాచుకోలేక చిక్కుల్లో పడిన వాళ్ళు. మన నాలుకను పెదవులు కాచుకోవాలి. పిల్లలు చాలామంది తెలియకుండా, తెలియని వయసులో మాట ఇచ్చేసి, ఏంటి ఇచ్చింది? నువ్వు ఇచ్చింది గోంగూర. ఏం మాట ఇచ్చావు? నీకు అసలు బ్రతికేంటో తెలియదు, నిన్నే చేసుకుంటారని మాట ఇచ్చిందంట. ఏంటి చేసుకునేదమ్మా? నీ జీవితం ఏంటో నీకు తెలుసా? ఈమెకి జీవితం అంటే ఏంటో తెలియదు. అవతల వ్యక్తి మాట ఇచ్చింది, మాట తీసుకున్నాడు 17 ఏళ్ళు, నువ్వు మాట ఇచ్చిన ఆమెకి 16 ఏళ్ళు. ఈ ఇద్దరు కలిపి పెళ్లి చేసుకోండి, ఇద్దరు చీవుడు ముక్కలు పడతారు, అని నెత్తికేసుకుని బాదుకుంటారు. ఏం చేయాలో అర్థం కాక. ఏమిటి మీరు చేసేది? మాట ఇచ్చుకున్నారంటే ఆపండి. మీ మాటలు తెలివి తక్కువ మాటలు, జ్ఞానం లేని మాటలు, మెచ్యూరిటీ లేనప్పుడు మాట్లాడే మాటలు.
చిన్నపిల్లలు చూడండి, ఆటలాడుతూ అమ్మ నాన్న ఆటలాడుతుంటారు. అని బుద్ధిహీన మాటలు తెలియదు వాళ్ళకి, అందుకే దాన్ని పసితనం అంటారు. ఆ పసితనంలో ఇచ్చే మాటలు పనికిరావు అని క్యాన్సిల్ చేసి ఏమని అడగండి దేవుడిని. ప్రభా, బుద్ధిహీనంగా మాట్లాడాను క్షమించండి, నేను తొందరపడి మాట్లాడాను క్షమించాలి, అసలు లైఫ్ ఏంటో తెలియకుండా నేను మాట ఇవ్వడం ఏంటి, తప్పే అది. ఒక చిన్న బాబుని ఇల్లు అడిగితే మీ ఇల్లు ఇచ్చేస్తారంటే ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి, వాడికే ఇల్లు లేదు, మరి వాడి పేరు మీద డాక్యుమెంట్ మీ పేరే లేదు, కానీ ఇల్లు ఇచ్చేస్తాను మాట ఇచ్చాడంటే ఇస్తాడా? ఇవ్వలేడు. కాబట్టి జీవితంలో కొన్ని విషయాలు తెలియకుండా మాటలు ఇచ్చి చిక్కబడిన వారు మారు మనసు పొందండి, క్షమించమని అడగండి, దేవుని వైపు తిరగండి. దావీదు అంటాడు, ప్రభా, నేను ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టు దేవా, చిక్కం పెట్టమన్నాడు. చిక్కం అంటే ఎద్దుకు పెడతారు, పని చేసేటప్పుడు ఎద్దు ఊరికి తింటూ కూర్చుంటే ఇది పని చేయదని పొలాలు దున్నేటప్పుడు దానికి మౌతికి చిక్కం పెడతారు. ఎందుకు పెడతారు? తినడానికి కావద్దు, అదే కరిసేది కాదు, ఎద్దు ఎవరిని కరవదు. పని చేసేటప్పుడు పని మీద ఉండాలి. ఊరికే కర్రం బుర్ర నవ్వులుకుంటూ తింటూ ఉంటే వీడి పని మీద ఉండదు వీడి మనసు అని. ఈ రోజులు అందరూ కూడా నోట్లో ఏదో ఒకటి వేయడం, బబుల్ గమ్ నవ్వులుకుంటూ ప్రతిసారి. ప్రార్థనలో కూడా అంతే, ప్రార్థనలో కూడా రుబ్బుతూనే ఉంటుంది నవ్వు. ఎప్పుడో నిద్ర వచ్చింది, నిద్రపోతున్నాడు కాబట్టి చేశాడంటే ఓకే, ఆ నిద్ర తట్టుకోవడానికి. లేదా ఫ్లైట్ ఎక్కుతున్నాడు, ఎయిర్ బ్లాక్ అవుతుంది ఎయిర్లో, చెవుల్లో, కాబట్టి పళ్ళు నవ్వులుతూ ఉంటే ఎయిర్ బ్లాక్ అవుతూ ఉంటుందని ఒక మంచి విషయానికి చేస్తే ఓకే. ప్రతి నిమిషము ఆ నోరు ఆడుతూనే ఉండాలా? మన నోటిని కాచుకోవాలి, మన ప్రవర్తనను కాచుకుందాం, దేవాన్ని కృపనిమ్మని అడుగుదాం. ఒక ఆవిడ ఒక దైవజనుడి మీద ఇలాగే నోరంతా పారేసుకుందట. ఊరంతా వెళ్ళి ఆ దైవజనుడి మీద లేనిపోని మాటలని చెప్పింది, ఆ బిషప్ గారి మీద. తర్వాత ఆమెకు రోగం వచ్చింది, మాయ రోగం. ఆ రోగం వచ్చినప్పుడు ఆ రోగం పోవడానికి ఎన్ని హాస్పిటల్కి తిరిగినా మందులు ఆడిన పోట్ల. లాస్ట్కి వారు వచ్చి అడిగారు, ఆమె ఇల్లు అడిగింది అందరినీ, బాబు ఈ రోగం పోవాలంటే ఏం చెప్తా? అమ్మ, మాకు అర్థం కావట్లేదు, మందు లేని రోగం వచ్చింది నీకు అని తెలియగానే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆవిడ చెప్పింది, నీ ప్రవర్తన నీకు ఈ రోగం తెచ్చిపెట్టిందని. అప్పుడు ఆమెకు బలి వెలిగింది. నిజమే కదా, నేను పలానా దైవజనుడి మీద ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాను, క్రైస్తవుడే కదా, అతను బైబిల్ని అనుసరిస్తాడు కదా, అయ్యగారు కాబట్టి ఏమంటారు అని చెప్పి వెళ్ళి, దైవజనుడా నన్ను క్షమించవా అని చెప్పి అడిగిందంటే. అడిగితే దైవజనుడు అడమ్మా ఏంటి విషయం అంటే, అయ్యా మీకు విరోధంగా చాలా మాటలు మాట్లాడాను, చాలామంది ఇళ్ళకి వెళ్ళి మాట్లాడాను, ఉన్న మాట ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి దయచేసి, ఈ మాయరోగం వచ్చింది పోగొట్టండి దయచేసి అని అంటే, అలాగేనమ్మా ప్రార్థన చేస్తాను, క్షమిస్తాను, కానీ ఒక మాట, ఈ పని చేసిరామ్మా నేను తప్పనిసరిగా క్షమిస్తాను. ఏంటి సార్ ఏం పని అంటే, కోడికున్నటువంటి ఆ వెంట్రుకలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఓడబీకిన వెంట్రుకలన్నీ ఒక గంప నిండా పెట్టి, లేదంటే ఒక దూది కాటన్ కానీ చిన్న చిన్న పీసెస్ చేసి ఒక గంప నిండా పెట్టి ఇచ్చాడు. దీన్ని తీసుకెళ్ళి ఎవరెవరి ఇంటి దగ్గర నాకు విరోధంగా మాట్లాడావు, అయ్యగారికి విరోధంగా మాట్లాడి ఉంటావు కదా, ప్రతి ఇంటికి వెళ్ళి పని కట్టుకొని మాట్లాడేవుగా, అవునండి మాట్లాడారు, ఒప్పుకుంటున్నానండి. ఒప్పుకుంది కానీ నేను క్షమించమంటున్నావు, అవును సార్ క్షమిస్తాను, కానీ ఒక పని చేయి, ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళి ఎక్కడెక్కడ నీకు గుర్తున్నంత వరకు ఎవరికరి దగ్గర చెప్పావో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి దూది కాటన్ లేదా ఈ పక్షికి ఉన్నటువంటి ఆ తెల్లని వెంట్రుకలు ఈ గంప నిండా పెట్టాను, తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఇలా పడేసి రామ్మా అని చెప్పారండి. అన్ని ఇళ్ళకి వెళ్ళింది, కొన్ని ఇళ్ళు మర్చిపోయింది ఎవరింటికి వెళ్ళి చెప్పిందో. సరే గుర్తున్న అందరి ఇళ్ళ ముందుకు వెళ్ళి ఇంటి ముందు గేటు ముందు పడేసి వచ్చేసింది. సార్ మీరు చెప్పినట్టు చేస్తాను, క్షమించరా, నాకు ఈ మాయరోగం పోవాలి, దయచేసి మన్నించండి, ప్రార్థన చేయండి, ఎన్ని హాస్పిటల్ తిరిగినా పోవట్లేదు, నోరు బారేసుకున్నాను మీ మీద, మీ సంఘం మీద, పరిచయం మీద, దయచేసి నన్ను క్షమించమనంటే అప్పుడు దైవజనుడు అన్నాడు, క్షమిస్తాను తల్లి, ఒక్కసారి ఎక్కడెక్కడికి వెళ్ళి పడేసావో నేను ఇచ్చిన ఆ దూది కానీ కాటన్ కానీ ఆ యొక్క వెంట్రుకలు, ఆ కోడికి ఉన్నటువంటి వెంట్రుకలు తీసిచ్చాం కదా, ఆ ఈకలన్నీ కూడా తీసుకుని రాపో అని చెప్పండి. తీసుకురావాలా? అవును మరి తీసుకొస్తే క్షమిస్తారని. సరే గమ్ పట్టుకొని పరిగెత్తింది. ఎవరింటి ముందుకు వెళ్ళినా ఏం కనబడలా చెప్పండి, వెంట్రుకలు కనబడలేదు, కాటన్ కనబడలేదు, ఎగిరిపోయి ఎక్కడ పోయి తెలియదు, గాలిలో అలా గాలిలో కలిసిపోయి ఎవరెవరో ఇంటి ముందుకు వెళ్ళిపోయి, ఒక దగ్గర వేస్తే అక్కడ ఆ ఇంటికి ఈ ఇంటికి అంతా వెళ్ళిపోయి ఏం దొరకలా. గంప నిండా ఇచ్చాను కదమ్మా, ఏంటి ఖాళీ గంపతో వచ్చామంటే, అయ్యా నన్ను క్షమించాలి, నేను వెళ్ళాను వాళ్ళ ఇళ్ళ ముందుకు వెళ్ళాను, నేను ఎక్కడ పడేసినా కూడా ఖచ్చితంగా నాకు గుర్తుంది, కానీ అక్కడ అవి లేవు, ఏమైపోయాయమ్మా, అందరిళ్ళకి గాలిలో కొట్టుకుపోయాయి, అవన్నీ తెచ్చినప్పుడు క్షమిస్తాను తల్లి, అప్పుడు దాకా నీ మాయరోగం నీతోనే ఉంటుందని అంట. అయితే దైవజనుడు మనం అలా అనకూడదు, కానీ ఒక మాట మీకు జ్ఞాపం చేస్తే ఇందులో ఒక పాఠం ఉంది, నేర్చుకోవాలి. మనము నోరు జారిన తర్వాత వాళ్ళు రమ్మన్న రాదు ఆ మాట, నోరు జారకముందే జాగ్రత్త పడాలి. నోటి నుండి వచ్చే ప్రతి మాటను కూడా జాగ్రత్త చేసుకోండి. అత్త గురించి అందులో ఈ రోజులు చాలా మాయగా మనుషులు ఉన్నారు, మీతో చెడ్డ మాటలు మాట్లాడించేదాకా మాట్లాడిస్తారు, మాట్లాడినని మీ ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేస్తున్నారు. ఇదొక మాయ జబ్బు, చాలామందికి జబ్బు వచ్చింది. ఏంటో జబ్బు తెలుసా?
అవతల వ్యక్తికి చెప్పకుండా ఫోన్లో మాట్లాడుతూ అతని వాయిస్ రికార్డ్ చేయడం. అతను వాయిస్ అంతా పట్టుకున్నానంటే నువ్వేమైనా డిటెక్టివా, లేకపోతే నువ్వేమైనా ఇంటెలిజెంట్వా, ప్రపంచంలో నువ్వేమైనా సాధించబోతున్నావు, నీ పేరు గిన్నెస్ బుక్ ఎక్కబోతుందా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నీకెందుకయ్యా? ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకుంటావు? దానివల్ల వచ్చే కేవలం ప్యాక్ ఎక్కుతుంది. టూత్ యొక్క కరెంట్, SLS, పారాబెన్